ఎవరి జీవితాలను వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు మలుపు తిప్పుకోగల సామర్థ్యాన్ని, స్వేచ్ఛను కలిగి ఉన్నారని మీరు గుర్తించినప్పుడే ఇతరులను ప్రేమించగలుగుతారు. మీ దేహాన్ని మీరు ప్రేమించలేనప్పుడు ఇతర దేహాలు అందంగా లేదా అందవికారంగా ఉన్నాయా లేవా అని వెతుకుతారు. మీలో లేని లక్షణాలు ఇతరులపై రుద్దాలనుకున్నప్పుడు వాళ్ళను ప్రేమించలేరు. మిమ్మల్ని ద్వేషించుకుంటూ ఇతరులను ప్రేమించలేరు. మిమ్మల్ని మీరు దైవంగా భావించినప్పుడే ఇతరులను కూడా దైవ స్వరూపులుగా చూడగలుగుతారు. ఈ విశ్వంలో ఆత్మ చైతన్య పరిమాణం చెందడానికి మీకు ఎంత హక్కు ఉందో ఇతరులకు కూడా అంతే హక్కు ఉందని భావించినప్పుడు ఇతరులను మీరు ప్రేమించగలుగుతారు. జీవితం యొక్క విలువ, పరమార్థకత మీకు క్షుణ్ణంగా అర్థమైనప్పుడే ఇతర ప్రాణికోటి పట్ల మీరు ప్రేమ, అనురక్తి కలిగి ఉంటారు. తమ జీవితాలను హీనపరుచుకునే వారే ఇతర జంతుజాలను చంపగలరు. జీవితాన్ని ఔన్నత్యంగా ప్రేమించేవాళ్ళు జంతు జాతిని కానీ ఇతర జాతులు కానీ హింసించలేరు. మీ శాస్త్రవేత్తలకు జీవితం యొక్క పరమార్థం విలువ తెలియదు కాబట్టి జంతువులను ప్రయోగశాలలో పరిశోధనకు వాడుతుంటారు. విశ్వం అంతా మూల చైతన్యంతో నిండి ఉంది. మీ అంతర్శక్తి అసాధ్యమంటూ ఏదీ లేదు. మీ జీవితంలో ఎదురయ్యే భౌతిక సంఘటనలకు మతం యొక్క రంగును పూసుకొని సంతృప్తి పడుతుంటారు. నాదేమీ లేదు, దేవుడు నాలో ఉండి నన్ను నడిపిస్తున్నాడు, నేనేదైనా మంచి చెయ్యగలుగుతున్నానంటే అది దేవుడు కృప వల్లనే. నేను నిస్సాయుణ్ణి, భగవంతుడే నా శక్తినిచ్చి నా చేత గొప్ప కార్యం చేయిస్తున్నాడు, భగవంతుడే నా శక్తి సామర్థ్యాలున్నాయి అని చాలామంది తలపోస్తుంటారు. ఈ విశ్వంలో అన్నింటిలో ఉన్నది ఆ భగవంతుడే, ఆ మూల చైతన్యమే. అంతేగాని భగవంతుడనేవాడు ఫలానా వాళ్ళకు మాత్రమే ప్రత్యేకంగా కార్యాలు చేసి పెట్టడు. మీరే ఆ దైవశక్తి స్వరూపులు. మీ సంకల్పాలు, ఆశయాలు, కోరికలు, కలలు, ఇష్టాలు, ఆశయాలకు అనుగుణంగా మీలోని అంతర్శక్తి బాహ్య ప్రపంచములో భౌతిక సంఘటనలుగా మలచబడుతున్నాయి. మీరేమీ నిస్సాయులు కారు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న మూల చైతన్యములో ఒకానొక భాగమే మీరు. మూల చైతన్యం మీ ద్వారా చైతన్య వికాసం చెందుతుంది. గొప్ప కార్యాలు చేయడం ద్వారా దైవం తన ఉనికిని రుజువుపరుచుకోవలసిన అవసరం లేదు. మీలో ఉన్న అపరిమితమైన అంతర్శక్తి ఆ గొప్ప కార్యాలను చేస్తుంది. ఎవరో మీలో ప్రవేశించి ఆ కార్యాలను చెయ్యడం లేదు. ఈ విశ్వంలో మీరు ఎంత ముఖ్యమో ఇతరులు కూడా అంతే ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నారు. ఎలక్ట్రాను, పరమాణువు, అణువు, చీమ, కప్ప, రాయి, చెట్టు, జంతువు, మనుషులు, ఇలా అన్ని జీవరాశులలో మూల చైతన్య శక్తి లేదా దైవం నిండి ఉండి ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. దైవం దృష్టిలో మీరు మాత్రమే ప్రత్యేకంగా గుర్తించబడి ఇతరులు విస్మరించబడటం లేదు. సమస్త లోకాలు, వాటిల్లో ఉన్న జీవరాశులు అన్నీ ఈ విశ్వం యొక్క సంరక్షణలో ఎంతో భద్రంగా ఉంటూ చైతన్య పరిమాణం చెందుతున్నాయి. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని మీరు విని ఉంటారు. దీన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు. మిమ్మల్ని మీరు ఉన్నతంగా చూడగలిగినప్పుడే ఇతరులను కూడా ఉన్నతంగా చూడగలుగుతారు. వినయం గలవారు ధన్యులు, వారు భూమి వారసత్వం పొందెదరు అని కూడా మీరు విని ఉంటారు. దీని అర్థం మీ జీవితాన్ని హీనపరచుకోకుండా మీ ఆత్మశక్తిని, మీ అంతర్ ప్రపంచాన్ని గుర్తించి చైతన్య పరిమాణం చెందడం, ఇతరులను కూడా అదే రీతిలో గౌరవించి వాళ్ళను కూడా ఈ విశ్వంలో చైతన్య పరిమాణం చెందుతున్నారని గుర్తించడం, ఈ విశ్వంలో సకల ప్రాణికోటి కూడా
విశ్వ చైతన్య శక్తి పరిమాణం చెందుతుందని గుర్తించడం, ఇతర ప్రాణికోట్ల పట్ల అనురక్తి కలిగి ఉండటం. వినయం అంటే అదే. ఇతరులను చూసి భయపడటం, వాళ్ళతో పోల్చుకొని మిమ్మల్ని లీనపరచుకోవడం, జీవితం పరమార్థకత, జీవితపు మలుపులను గుర్తించలేకపోవడం, జీవిత సవాళ్ళ ముందర దయనీయంగా బతికించడం లాంటివి వినయం అనిపించుకోవు. ఈ వర్తమానంలో మీరు ఎలా ఉన్నారో అలానే జీవితం ఆస్వాదించండి. మీరు దేహం మాత్రమే కాదు, దైవ స్వరూపమని గుర్తించుకోండి. మీ జీవితంలో నచ్చని జీవిత సంఘటనలు, భౌతిక పరిస్థితుల ముందర దయానీయకమైన పరిస్థితిలో మోకరిల్లిన పని లేదని, మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకోగలరని నేర్చుకోండి. వినయం గలవారు ధన్యులు. వారు భూమి వారసత్వాన్ని పొందెదరు అని తన కొండ మీద ఉపన్యాసంలో జీసస్ క్రైస్తు సందేశం ఏమిటంటే, వినయం అంటే నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకోగలవు. మీ శాంతియుతమైన ఆలోచనలే మీ జీవితంలో శాంతిని నింపుతాయి. యుద్ధాలకు, వినాశనానికి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి. వాళ్ళే భూమి వారసత్వాన్ని పొందుతారు. అంతేగాని వినయం గల వాళ్ళంటే శక్తిహీనులు, దయానీయ స్థితిలో జీవించేవాళ్ళు, వెన్నెముక లేని వాళ్ళని కాదు. జీసస్ చెప్పిన ఎన్నో అఖండ సత్యాలకు వక్ర భాష్యాలు చెప్పబడినాయి. మానవుడు ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎంత ఉన్నతంగా ఎదగగలడో తెలియజేసేందుకు జీసస్ ఒక గొప్ప ఉదాహరణ. వాస్తవానికి జీసస్ సిలువ వేయబడి మరణించలేదు. మానవ చైతన్య పరిణామం సంపూర్ణంగా ఎలా ఎదగగలడో తెలియజేయడానికి జీసస్ ఒక ప్రతీక. మానవునికి అపారమైన అంతర్శక్తి ఉందని జీసస్ చెప్పాడు. దేవుని రాజ్యం మీలోనే ఉంది, దానికోసం వెతకండి, తక్కినవన్నీ వాటంతట అవే వస్తాయి అని జీసస్ చెప్పడంలో అంతరార్థం మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకున్నారు అని, మీ అంతర ప్రపంచమే దేవుడి రాజ్యమని జీసస్ తెలియజేశాడు. అలాంటి జనావాళికి అర్థమయ్యే రీతిలో కొన్ని పిట్ట కథలను జోడించి సత్య సందేశం చేశాడు జీసస్. కానీ కాలక్రమేణా జీసస్ చెప్పిన సత్య సందేశాల అర్థాలు వక్రీభవింపబడినాయి. అంతర్ ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోకి భౌతిక సంఘటనలు, భౌతిక పరిస్థితులు, భౌతిక పదార్థం సృష్టించబడుతున్నాయి అని జీసస్ మానవాళికి సందేశం ఇచ్చాడు. దేవుని రాజ్యం మీలోనే ఉంది, మొదట దానికోసం వెతకండి, తక్కినవన్నీ వాటంతట అవే వస్తాయి అంటే మీ జీవితంలో ఏ జీవిత అనుభవాలు కావాలా అన్నీ మీ సంకల్ప శక్తి, ఊహాశక్తి ద్వారా మీ అంతర ప్రపంచంలో సృష్టించుకోండి. అవే బాహ్య ప్రపంచంలో సృష్టించబడతాయి. మీ అంతర్ ప్రపంచమే దేవుని రాజ్యం. అన్ని మతాలు బోధించింది ఈ అంతర్ ప్రపంచం గురించే. అయితే సత్య సందేహాలను అర్థం చేసుకునే మానసిక పరిణితికి మానవజాతి ఇంకా ఎదగవలసి ఉంది. మీ ఆశయాలకు అనుగుణంగా మీకు పరిస్థితులు, అనుభవాలు ఎదురవుతున్నాయి. మీపై మీరు ఏర్పరచుకున్న నమ్మకాలు, మీ ఆలోచనలో ఏర్పరచుకున్న పరిమితుల వల్ల వాటికి అనుగుణమైన పరిస్థితుల్లో మీరు బందీలవుతున్నారు. మీ ఊహలు, ఆలోచనలు, నమ్మకాలు, కలలు, సంకల్పాలు, స్పందనలు, భయాలు, ఆశయాలు, కోరికలు, తపన మొదలైన వాటి నుండి మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకుంటున్నారు. మీకు తెలియకపోవచ్చు కానీ మీ అంతర్ ప్రపంచం నుండి బాహ్య ప్రపంచములో భౌతిక సంఘటనలుగా వాస్తు రూపం ధరిస్తున్నాయి. మీ అంతరార్థములో స్పందనలు కూడా
వాస్తవ రూపం ధరిస్తాయి. మీకు ఏది అనుభవంలోకి వస్తుందో అదే మీరై ఉన్నారు. మీ బాహ్య ప్రపంచంలో అనుభవాలన్నీ మీ అంతర శక్తి యొక్క ప్రతినిధని తెలుసుకోండి. మీ అనుభవాలు మీ మూల స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. ఏదైనా జరుగుతుందేమోనని మీరు భయపడితే అది భౌతిక సంఘటనగా బాహ్య ప్రపంచంలో రూపాంతరం చెందుతుంది. బాహ్యంగా ఏది జరిగినా అది మీ అంతర్ ప్రపంచంలో నుంచే పుట్టుకొచ్చిందని గుర్తుంచుకోండి. అనుపమానమైన మీ వ్యక్తిత్వం, జీవితపు విలువల పట్ల విశ్వాసం ఉంచండి. మరణం ముందు జీవితం ఉంది. మరణం తర్వాత జీవితం కంటిన్యూ అవుతుంది. మీరు దేహాలను ప్రతి జన్మ తర్వాత వదిలిపెడుతుంటారు, కానీ జీవితం మాత్రం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మీ జీవితం పట్ల అపారమైన నమ్మకం, గౌరవం, ప్రేమ కలిగి ఉన్నట్లయితే జీవితం యొక్క దిశను, గమనాన్ని నడిపించడానికి గల శక్తి సామర్థ్యాలు, గైడెన్స్ మీ అంతర్ ప్రపంచం నుండి ఎప్పటికప్పుడు అందించబడుతుంది. వర్తమానంలో ప్రస్తుతం మీ పరిస్థితి ఎటువంటిదైనా కానీ మీ జీవితాన్ని ఎలా కావాలంటే అలా మలుపు తిప్పుకునే విశ్వాసం కలిగి ఉండండి. మీ విశ్వాసమే మీ అంతర్ ప్రపంచాన్ని స్పందింపచేసి మీ సంకల్పాలకు అనుగుణంగా మీ జీవిత దిశ, చైతన్య పరిమాణం నడుపుతాయి. మీరు బలమైన సంకల్పం, వాంఛ, కోరిక లేదా ఆశయం కలిగి ఉన్నప్పుడు వాటికి అనుగుణంగా జీవితానుభవాలు పొందడానికి కావలసిన ఐడియాలు మీ అంతర్ ప్రపంచం నుంచి ఇవ్వబడతాయి. ఆ ఐడియాలు స్వప్న రూపంలో కానీ, అంతర్వాణి ద్వారా కానీ, కొన్ని ఊహల రూపంలో కానీ, మనోశక్తి నుంచి వచ్చే ఫ్లాషెస్ ద్వారా కానీ అందించబడతాయి. మీరు ఏ సంకల్పాన్ని అయితే కలిగి ఉన్నారో దాని తాలూకా ఐడియాలు మీ అంతర్ ప్రపంచం నుండే వస్తాయి, కానీ బాహ్యంగా ఏవి అందించబడవు. కావలసిందల్లా మీకు ఎంత దృఢమైన సంకల్పాలు ఉన్నాయి, ఎంత ప్రగాఢంగా మీ అంతర్ ప్రపంచాన్ని విశ్వసిస్తున్నారు అనేది ముఖ్యం. మీ సంకల్పాలు, ఊహలు, వాంఛలు, ఆశయాలు అనేవి మీ మైండ్ నుంచి వెలువడుతున్న విద్యుదయస్కాంత తరంగాలు. అవి ఆత్మశక్తిగా రూపాంతరం చెంది భవిష్యత్తులోకి ప్రయాణించి సంభావ సంఘటనలుగా మారుతాయి. మీ శక్తిని మీ సంకల్పాలకు లేదా ఊహలకు మరింత కేంద్రీకరింపజేసినప్పుడు అవి సంభావ సంఘటన భౌతిక సంఘటనగా వాస్తవ రూపం పొందుతుంది. మీ జీవితంలో ఎదురవుతున్న భౌతిక పరిస్థితులు, భౌతిక సంఘటనలు అన్నీ కూడా సంభావ సంఘటనల నుండి మలచబడుతున్నాయి. ఎంత బలంగా భావించారు, ఎంత దృఢంగా సంకల్పాలు కలిగి ఉన్నారు, సంభావ సంఘటనలకు ఎంత బలంగా శక్తి కేంద్రీకరించబడింది అనే వాటి ఆధారంగా భౌతిక సంఘటనలు భూతలంపై సృష్టించబడడం జరుగుతుంది. ఈ భూమి మీద ఏ మనిషి కూడా అసమర్థుడిగా, దయానీయుడిగా, హీనుడిగా, దుర్బలుడిగా జన్మ తీసుకోవడం అనేది జరగదు. ఈ భూమి మీద చైతన్య పరిమాణానికి, ఆత్మ వికాసానికి కావలసిన అన్ని హంగులు ముందరే సమకూర్చబడి జన్మ తీసుకోవడం జరుగుతుంది. బుద్ధిమాన్యం గలవాళ్ళు, అంగవైకల్యం గలవాళ్ళు వాళ్ళ పాపాల పరిహారంగా దయానీయమైన పరిస్థితుల్లో జన్మ తీసుకున్నారని మీకు తోచవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక కోణాలలో చైతన్య పరిమాణం చెందడం కోసం జన్మ తీసుకొని ముందరే వాటి డిజైన్ చేసుకొని వాళ్ళు భూమి మీద ప్రవేశించడం జరుగుతుంది. అంతేకాని ఇక్కడ శిక్షింపబడడం కోసం జన్మ తీసుకోవడం జరగదు.
ఈ విశ్వములో ఏ లోకములోనూ ఏ ఆత్మశకలం శిక్షించబడడం లేదు. ఈ విశ్వంలో ఏ జీవరాశి కూడా హీనమైనదిగా పరిగణించబడడం లేదు. మీ జీవితంలో ఏ క్షణములోనూ నిరాశ నిస్పృహలకు లోను కాకండి. భౌతిక ప్రపంచములో ప్రతి మానవుడు తన అంతర్ ప్రపంచములో అన్ని సర్వసమర్థతలు ఇముడ్చుకొని జన్మ తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎంత స్పష్టంగా సంకల్పాలు ఏర్పరచుకున్నారు అనేది చాలా ముఖ్యం. ప్రేమికులు ఒకవైపు ఆదర్శ ప్రేమను వెతుక్కుంటూ మరొక వైపు లోపాలు వెతుక్కుంటూ ఉంటే ఆ ప్రేమ ఎప్పటికీ సఫలం కానే కాదు. అట్లే మీ జీవితంలో కూడా ఒకవైపు సంకల్పం ఏర్పరచుకొని మరొక వైపు ఆ సంకల్పం నెరవేరుతుందా లేదా అని సందేహాలు పెట్టుకున్నప్పుడు ఆ సంకల్పం భౌతిక వాస్తవంగా రూపాంతరం చెందదు. మీరు సందేహాలు పడుకున్నప్పుడు మీ సంకల్పాలకు శక్తి బలహీనమవుపడుతుంది. బలహీనంగా ఉన్న సంకల్పాలు భౌతిక పదార్థంతో ముడిపడి ఉన్న భౌతిక సంఘటనగా రూపాంతరం చెందవు. అవి సంభావ సంఘటనగానే మిగిలిపోతాయి. ఒకే వరములో 2 కత్తులు ఇమడగలవు కదా. అవి వాటి శక్తి స్థాయికి అనుగుణంగా ఉన్న లోకాల్లోకి ప్రవేశించి అక్కడ వాస్తవ రూపం పొందుతాయి. సాకార జీవితానుభవాలు పొందడానికి మీరు భూమి మీదకు రాలేదు. చైతన్య శక్తిని మలుపు తిప్పడం కోసం మీకు చేత కాకపోవడం వలన మరి ఆత్మ జ్ఞానం లేకపోవడం వల్ల మీ జీవితాలు దారిద్ర్యములోకి రోగాల్లోకి నెట్టబడుతున్నాయి. చైతన్య పరిమాణములో భూమి ప్రపంచములో ప్రతి మనిషి ప్రతి జీవి ఎంతో ముఖ్యమైన వాళ్ళే. మీరు చైతన్య పరిమాణం చెందడం కోసం ఒక కోణములో ఒక అడుగు ముందేస్తే ఈ విశ్వం మీకు సహకారం అందించడం కోసం అనంతమైన కోణాల్లో స్పందిస్తుంది. అడుగు వేయాలనే దృఢమైన సంకల్పం ఏర్పరచుకోవడం కోసం మీరు సాధన చేయవలసి ఉంది. మీ నమ్మకాలే మీ చుట్టూ కంచెలను ఏర్పరుస్తున్నాయి. మీ ఆలోచనలే మీకు హద్దులను ఏర్పరుస్తున్నాయి. వృత్తము యొక్క వ్యాసార్థం పెరిగే కొలది వృత్తము యొక్క పరిధి పెరుగుతుంది. అలాగే మీ ఆలోచనల పరిధి ఎంత విస్తరింపదలుచుకుంటే మీ సరిహద్దులు అంతగా విస్తరిస్తాయి. మీరు కొన్ని పరిధుల్లో ఉన్నారంటే మీరు ఆ పరిధులు దాటి విస్తరించాలని సంకల్పం పెట్టుకోకపోవడం వల్లనే జరుగుతుంది. మీ విజయాలకు ఆహ్లాదాలకు సుఖ దుఃఖాలకు మీరే కారణం. మీ జీవితంలో ఏ కోణములోనైనా అసంతృప్తిగా ఉంటే దాన్ని మార్చుకోగల శక్తి మీలోనే ఉంది. అది మీ బాధ్యత కూడా. మిమ్మల్ని మీరుగా గుర్తించడం మీ బాధ్యత. మరి ప్రథమ కర్తవ్యం అంతరాత్మ ప్రబోధం అనేది ఎల్లవేళలా మిమ్మల్ని నడిపించాలనే ప్రక్రియలో ఉంది. కానీ మీరే దాన్ని పెడచెవిన పెడుతున్నారు. మీరు పుట్టి పెరిగిన పరిస్థితులు, సైకాలజిస్టులు, నిపుణులు ఇది వరకు బోధించబడిన విషయాలు వెరసి అన్నీ మిమ్మల్ని గుడ్డి నమ్మకాల్లోకి నెట్టవేస్తున్నాయి. దానివల్ల అంతర్శక్తి నుంచి వచ్చే సూచనలకు ద్వారాలు బీసుకుపోయాయి. ఆ మార్గాలన్నింటినీ మీరు మూసివేశారు. అంతర ప్రయాణం చెయ్యడానికి, అంతర్శక్తిని ఉపయోగించడానికి, శోధించడానికి గల అవకాశాలను పోగొట్టుకున్నారు. మీ అంతర్శక్తి నుండి, మీ మనోశక్తి నుండి, మీ చైతన్యం నుండి వచ్చే గైడెన్స్ను పట్టించుకోకపోవడం వల్ల మీరిది వరకు కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకొని అమలంలో పెట్టడం వల్ల సరైన జీవిత గమ్యాలను ఎంచుకునే శక్తిని కోల్పోతున్నారు. మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు ముందు
మీరు ఆసక్తులు కాదు, వాటిని ఎదుర్కొని అధిగమిస్తారనే నమ్మకంతోనే ఆ సవాళ్ళను ఎంచుకున్నారు. అంతేగాని యాదృచ్ఛికంగా అవి తటస్థించలేదు. మీరు ఆహ్వానిస్తేనే తప్ప ఆ సవాళ్ళు మీకు ఎదురు పడవు. ఈ విషయం మీకు బోధపడితే మీ జీవిత గతిని ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు అనే విషయం గ్రహించినట్లయితే మీ ఆలోచనలకు మీరెప్పుడు బానిసలు కారు. మీ అంతర ప్రపంచం అంటే అంతరాత్మకు అనంతమైన శక్తి ఉంది. దానికి హద్దులంటూ ఏమీ లేవు. మీకు అంత శక్తి ఉందని ఎంత విశ్లేషణ చేసినా మీకు అర్థం కాదు. జీవిత పరమార్థతను, భూమి మీద మీ జన్మ యొక్క విశిష్టతను, చైతన్య శక్తి పరిమాణం యొక్క ప్రాముఖ్యాన్ని, దేహం యొక్క అద్భుతమైన శక్తిని, అపారమైన మీ అంతర్శక్తిని సరిపోయే రీతిలో మీరు గుర్తించలేకపోవడం వల్లే మీకు అనారోగ్యం, దుఃఖం తటస్థమవుతున్నాయి. మీ నమ్మకాలు, ఆలోచనలకు అనుగుణంగా మీ జీవితంలో ఆరోగ్యము, ఆనందము, దుఃఖము సృష్టించబడుతున్నాయి. ఒకే ఒక్క నమ్మకంతో వంశపారపరంగా వస్తున్న జెనెటిక్ వ్యాధులను నయం చేసుకునే శక్తి మీ దేహానికి కలగవచ్చు. ఆ ఒక్క నమ్మకంతోనే మీ దేహంలో ఎన్నో హార్మోన్లు, రసాయనాలు విడుదలయ్యి ఆ వ్యాధులను నయం చేయబడతాయి. దేహానికి సంక్రమించిన ఎటువంటి వ్యాధినైనా నయం చేయడానికి నెలలు, సంవత్సరాలు పట్టవలసిన పనిలేదు. మీ బలమైన నమ్మకంతో కొన్ని నిమిషాల్లోనే ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధినైనా నయం చేసుకోవచ్చు. భయాలు, అపనమ్మకాలు, సందేహాలు, పరిమిత జ్ఞానంతో కూడుకున్న మీ విశ్లేషణలు మీ ఆరోగ్యాన్ని, మీ జీవితానుభవాలను మార్చడానికి బదులుగా మరింత దిగజార్చుతాయి. మీరు ఈ విశ్వంలో దేనికి భయపడనక్కర్లేదు. జీవితాన్ని, జీవిత సవాళ్లను ఒక కలగా, ఒక ఆటగా, ఒక సరదాగా స్వీకరించడం నేర్చుకోండి. జీవితాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విశ్వంలో ఏ జీవజాతులు మీ జీవితాలను సీరియస్గా తీసుకోవడం లేదు. ఈ విశ్వంలో ఏ జీవరాశులు తమ జీవితాలను సీరియస్గా తీసుకోవడం లేదు. కీటకాలు, పక్షులు, చేపలు, చీమలు, తేనెటీగలు, ఇలా ఇంకా ఇతర జీవజాతులన్నీ జీవితాన్ని ఒక కళగా, ఒక ఆటగా ఆహ్వానిస్తున్నాయే గాని జీవితాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. చిన్న పిల్లలను ఎప్పుడైనా నిశితంగా గమనించారా? వాళ్ళ జీవితంలో సీరియస్నెస్ అనేది ఎక్కడ ఆవగించైనా కనిపించదు. ఆనందం, ఆరోగ్యం, సృజనాత్మకత, సహజత్వం అనేవి జీవితాన్ని ఒక ఆటగా, కళగా ఆస్వాదించినప్పుడే అలవడతాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలను, ఆరోగ్య సమస్యలను, వాటిని అధిగమించగల ప్రగాఢ నమ్మకంతో ఒక కళగా విశ్వసించండి. మీ అంతర్ ప్రపంచం నుండి గైడెన్స్ వస్తుందనే నమ్మకం, కృత నిశ్చయంతో ఉండడం నేర్చుకోండి. మీకు రావాల్సిన గైడెన్స్ ఆటోమేటిక్గా వచ్చే తీరుంది. మీకు డబ్బు వచ్చినప్పుడో, దుఃఖం ఉన్నప్పుడో, మీకు జలుబు చేసినప్పుడో, దుఃఖం ఉన్నప్పుడో, భరించలేని సమస్యలతో చిక్కుకున్నప్పుడో, భయానికి లోనైనప్పుడో, నిస్సహాయపడినప్పుడో మరింత కృంగిపోవడం చెయ్యకండి. అవన్నీ కూడా సముద్రంలోని అలలు లేదా అలజడులు వంటివి. సముద్రమంతా అంతర్ ప్రపంచములో ఆ అలజడులు ఎంతో కాలం కొనసాగవని గుర్తించండి. వాటిని ఒక కళగా, సవాలుగా, ఎంతో ఆనందంగా స్వీకరించడం నేర్చుకున్నట్లయితే ప్రతిదానికి పరిష్కారం మీ అంతర్శక్తి నుండి లభిస్తుంది.
మీ అంతర్వాణి మాత్రమే మీకు సరైన గైడెన్స్ ఇవ్వగలదు. ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ సలహాలు, సూచనలు ఎంత మాత్రం పట్టించుకోకండి. నువ్వు చాలా అలసిపోయినట్లున్నావు, నువ్వు చాలా అనారోగ్యంగా ఉన్నావు, నువ్వు ఈ పని చెయ్యగలవు, నీకు ఈ విషయం పట్ల అంత నైపుణ్యం లేదు, నువ్వు అంత తెలివైనవి కాదు. ఇలాంటి ఎన్నో సూచనలు ఇతరుల నుంచి వస్తున్నప్పుడు వాటిని మీరు మనస్ఫూర్తిగా తిరస్కరించండి. మీరు కనుక ఆ ఆలోచనలను అనుమతిస్తే వాటి వల్ల మీ కాన్షియస్ మైండ్ ప్రభావితమై మీ జీవిత పరిస్థితులను మరింత దిగజార్చడం జరుగుతుంది. కాన్షియస్ మైండ్ ద్వారా సేకరించిన ప్రతి సూచన కూడా మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఇతరుల నుండి పాజిటివ్గా వచ్చే సూచనలు మాత్రమే మీ వివేచన శక్తితో స్వీకరించండి. మీ జీవితంలో ఎదురయ్యే ఏ సమస్య అయినా సరే దానికి పరిష్కారం ఉంటుందని బలంగా విశ్వసించండి. ఆ సమస్యకు పరిష్కారం లభించినట్లు మీ ఊహాశక్తి ద్వారా కలలు కనండి. మీ ఆత్మశక్తి అంటే మీ అంతర్శక్తి ఉద్రిక్తమై ఆ సమస్య పరిష్కారమయ్యే దిశలో భౌతిక పరిస్థితులను సృష్టిస్తుంది. అనారోగ్యం, అసంతృప్తికర పరిస్థితులు అనేవి ఆత్మశక్తి యొక్క అనుపమానమైన శక్తి సామర్థ్యాలను గుర్తించలేకపోవడం వల్లనే జరుగుతుంది. ఒక మనిషి తన జీవిత కాలంలో తాను పొందే జీవితానుభవాల కంటే అనేక రెట్లు జీవితానుభవాలను పొందొచ్చు. తన జీవితం ఏ లక్ష్యాలు ఎంచుకోవాలో తన అంతర్వాణి నుండి ప్రతి క్షణం సందేహాలను అందించబడుతూనే ఉన్నాయి. మీరే ఆ అంతర్వాణి పట్ల శ్రద్ధ చూపడం లేదు. జీవిత ప్రయాణం ఏ దిశలో సాగాలి అనే విషయం మీరే నిర్ణయించుకోవాలి. ఇతరుల ఆశయాలకు అనుగుణంగా మీ జీవిత లక్ష్యాలను ఏర్పరచుకోవడం శుద్ధ అవివేకం. దానివల్ల మీకు ఒదిగేదేమీ ఉండదు. దాని పట్ల మీరు ఆధ్యాత్మికంగా నేర్చుకునేదేమీ ఉండదు. మీ నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు, మీ అంతర్వాణి ద్వారా గైడెన్స్ని ఎంత చక్కగా వినియోగిస్తున్నారు అనేవి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తాయి. ఇతరుల ఆశయాలకు అనుగుణంగా మీ జీవితాన్ని ఎంత మాత్రం ఎంచుకోకండి. అది మీ వ్యక్తిత్వాన్ని, మీ చైతన్య పరిమాణాన్ని దెబ్బతీస్తుంది. మీ సంకల్పం అనేది అంతర్ప్రపంచం అంటే అంతర్శక్తి నుంచి వెలువడుతుంది. అంతర్శక్తి నుండి వెలువడిన ప్రతి సంకల్పము విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది. మీ సంకల్పాలు, ఆలోచనలు విశ్వశక్తిని కలిగి ఉండి అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి వెలువడినప్పుడు భౌతిక సంఘటనలను ప్రభావితం చేస్తాయి. భౌతిక సంఘటనలోని ప్రతి సూక్ష్మాతి సూక్ష్మమైన ధర్మాలను ప్రభావితం చేసి మీ ఆలోచనలకు అనుగుణంగా మలచబడతాయి. మీ మనోశక్తి నుంచి వస్తున్న ప్రతి సంకల్పము బాహ్య ప్రపంచంలోని భౌతిక పరిస్థితులను తారుమారు చేస్తూ ఉంటాయి. చెస్ గేములో ఒక పామును కదిపితే ఆట స్వభావం మారిపోతుందన్న రీతిలో మీ ఒక్కొక్క సంకల్పం మీ జీవితంలో తారసపడి భౌతిక సంఘటనల స్వభావాన్ని మార్చివేస్తుంది. నదీ ప్రవాహం ఏ క్షణానికి ఆ క్షణంలో మలుపు తిరుగుతున్నట్లే జీవిత ప్రవాహం కూడా మలుపు తిరుగుతుంది. వర్తమానంలో మీ నుండి వెలువడే ప్రతి ఆలోచన, ప్రతి సంకల్పం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. నిరాశ, దుఃఖం, దరిద్రం, రోగం లాంటి వాటి నుండి మీ దృష్టిని మరల్చి ఆనందము, ఆరోగ్యం, అద్భుతమైన జీవితం పట్ల కేంద్రీకరించండి. మీ అంతర్శక్తి యొక్క అనంతమైన ఇంటెలిజెన్స్ పట్ల నమ్మకం కలిగి ఉండండి. జీవితంలో ఎల్లవేళలా మంచే జరుగుతుంది. ఆశాకర దృక్పథాన్ని కలిగి ఉండండి.
ఆ దృక్పథమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మిగతా కార్యాన్ని మీ అంతర్ప్రపంచం నడిపిస్తుంది. కింద కనబర్చిన భావనలను మీరు ఏర్పరచుకోండి. అవి మీకు ఆశాకరమ దృక్పథాన్ని కలిగిస్తాయి. నేను ఒక అద్భుతమైన ప్రాణిని. ఈ చైతన్య వికాసములో నేను ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాను. 2. భూమి మీద నా ఉనికిని నా యొక్క జీవిత సార్థకతను పెంచుతుంది. మరి ఇతర జీవజాతుల జీవిత సార్థకతను కూడా పెంచడంలో నేను ప్రముఖ పాత్ర వహిస్తున్నాను. 3. నా సామర్థ్యాలను పెంపొందించుకోవడం ద్వారా నా జీవితాన్ని ఆనందమయం చేసుకొని చైతన్య పరిమాణం చెందుతున్నాను. అన్ని జీవజాతుల చైతన్య పరిమాణానికి నేను తోడ్పాటునందించినందుకు ఆనందిస్తున్నాను. నేను అనుక్షణము ఈ విశ్వం మూల చైతన్యం సంరక్షణలో ఉన్నాను. ఈ మూల చైతన్యమే నా అంతర్ప్రపంచమై ఉండి నాలో చైతన్య పరిమాణం చెందుతుంది. నా చర్మసౌఖ్యాలకు కనిపించకపోవచ్చు, కానీ నా అంతర్శక్తి నన్ను నడిపిస్తుంది. ఈ ప్రకృతిలో నేను ఒక ప్రాణిని. ఈ ప్రకృతిలో శక్తి అంతా నా వినియోగం కోసం ఎదురు చూస్తుంది. ప్రకృతి శక్తులంతా నా సంకల్పానికి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. 6. ఈ విశ్వ చైతన్య పరిమాణములో నాకు కానీ నా సహచర జీవజాతులకు కానీ ఎటువంటి కొరత లోపం ఏర్పడడం లేదు. అన్ని జీవరాశులు ఈ విశ్వంలో మూల చైతన్యం నుండి వెలువడిన ఆత్మశకలాలే. 7. ఈ ఆత్మశకలాలన్నీ చైతన్య పరిమాణాన్ని చెందుతున్నాయి. ఒకదాని చైతన్య పరిమాణం మిగతా వాటిని ప్రభావితం చేస్తుంది. ఈ విశ్వంలో జీవజాతులన్నీ సఖ్యత, సహకారం, ప్రేమ, అనురక్తితో జీవిస్తున్నాయి. ఇలాంటి పాజిటివ్ భావాలు ఏర్పరచుకోవడం వల్ల మీకు మీరు మేలు చేకూర్చుకుంటారు. ఆశాకర దృక్పథం మీలో ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. మీ భావనలు మీ దేహంలోని పరమాణువులు, అణువులు, జీవకణాలను ఉత్తేజం చేసి కొత్త జీవ రసాయన చర్యలను కలుగజేస్తాయి. కొత్త హార్మోన్స్లను, ఇతర జీవ రసాయనాలను అతి సూక్ష్మమైన ప్రక్రియల ద్వారా విడుదల చేస్తాయి. వాటిని వైద్య శాస్త్రజ్ఞులు పసిగట్టలేరు. దేహం యొక్క స్పందన రీతిని మార్చడంలో పాజిటివ్ భావనలు తోడ్పడతాయి. శిశువులు జన్మలు తీసుకోక మునిపే ఈ భూమి మీద ఎంతో విశిష్టత, ప్రాముఖ్యాన్ని, చైతన్య పరిమాణం చెందడానికి అపారమైన అవకాశాలు, అమేహమైన సంపద, జీవజాతుల నుండి సాటిలేని సహకారం, ప్రేమ ఉంటాయనే విశ్వాసం కలిగి ఉండి ఈ భూప్రపంచంలో ప్రవేశించడం జరుగుతుంది. భూమి మీద వాతావరణం, ఇతర పరిస్థితులకు భయపడి ఏ శిశువు జన్మ తీసుకోవడం జరగడం లేదు. భూమి మీద అంతా మంచే జరుగుతుంది. ఈ విశ్వం నాకన్నీ సమృద్ధిగా సమకూరుస్తుంది. ఆత్మ చైతన్య పరిమాణం చెందడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. నేను ఉత్తేజకరమైన భావనలతో, నమ్మకాలతో ప్రతి శిశువు ఈ భూమి మీద జన్మ తీసుకుంటుంది. భయాలు, సందేహాలు, కోపం, కసి, పగ ఇలాంటి ఫీలింగ్స్తో ఏ శిశువు భూమి మీద ప్రవేశించడం లేదు. ఆత్మ పరిశోధన, ఆత్మ చైతన్య పరిమాణం చెందడం కోసం మూల చైతన్యం యొక్క
హృదయ స్పందనకు అనుగుణంగా ప్రతి శిశువు జన్మ తీసుకుంటుంది. ప్రతి శిశువు జన్మతో భూమి, జీవరాశులు, ప్రకృతి ఆనంద పారవశ్యంతో పులకరించి పోతున్నాయి. సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాయి. సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాయి. భూమి మీద జన్మ తీసుకునే ప్రతి శిశువు, ప్రతి ప్రాణి భూ ప్రపంచ చైతన్య పరిమాణాన్ని పెంచేందుకు వస్తున్నందుకు భూమి, జీవరాశులు, ప్రకృతి ఆనందంతో నృత్యం చేస్తున్నాయి. ప్రతి శిశువు జననం, ప్రతి ప్రాణి జననం భూ ప్రపంచానికి ఒక సెలబ్రేషన్. ఆనందమే బ్రహ్మానందం. ఆ ఆనందమే బ్రహ్మానందం. ఈ విశ్వంలో అనంతమైన శక్తి, సంకల్పాలు, ఆశయాలు, కలలు, ఊహలు, వాంఛలు స్పందనకు అనుగుణంగా మీ వినియోగంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అనంతమైన శక్తి మీ సంకల్పాలను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. అనంతమైన శక్తి మీ సంకల్పాలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. ప్రతి ఆత్మశకలము అనంతమైన శక్తిని వినియోగించుకోవచ్చు. ఈ విశ్వంలో శక్తి అంతా మీ ద్వారా ప్రకటితం కావడానికి మీ సంకల్పాల వైపు నిత్యము ప్రవహిస్తూ ఉంది. ఈ భౌతిక ప్రపంచములో మీ నమ్మకాలు, విశ్వాసాలకు అనుగుణంగా మీ చుట్టూ భౌతిక వాతావరణం, భౌతిక పరిస్థితులను ఆకర్షిస్తున్నాయి. మీ దేహం ఆరోగ్యం కూడా మీ విశ్వాసాలకు అనుగుణంగా ఉంది. హింసను విడనాడితే తప్ప మానవ జాతికున్న రోగాలు నయం కావు. ఒకవైపు కళేబరాలలో జంతువులను వధిస్తూ, ప్రయోగశాలలో జంతువులను హింసించి ప్రయోగాలు చేస్తూ, మరొక వైపు శాంతి మంత్రాలను వల్లివేయడం ఆధ్యాత్మిక అనిపించుకోదు. మానవుల ఆహారం కోసం అతి ఘోరమైన పద్ధతుల ద్వారా జంతువులను హింసించడం, జంతువులను ప్రయోగశాలలో నీచమైన పద్ధతుల ద్వారా హింసించడం, వ్యాధులనేవి మానవ జాతిని వీడవు. హింసాత్మక ధోరణి దేహం పైన ప్రభావితం చూపుతుంది. జీవజాతులు కూడా చైతన్య శక్తి, ఫీలింగ్స్, భావనలు కలిగి ఉంటాయనే విషయాన్ని మీరు విస్మరించారు. వాటి యొక్క చైతన్య శక్తికి, ఆత్మ వికాసానికి విలువ ఇచ్చి గౌరవించకపోవడం వల్ల ప్రకృతి చైతన్య వికాసాన్ని అర్థం చేసుకోవడంలో మీరు విఫలమవుతున్నారు. చైతన్య పరిమాణం, హింస ఒకేసారి తటస్థించవు. హింస ఉన్నప్పుడు చైతన్య పరిమాణం ఉండదు. జంతు జాతిని వాటిని వదిలేయండి. భౌతిక వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో మానవ జాతికి జంతు జాతులన్నీ ఎంతో సహకరిస్తున్నాయి. విశ్వ చైతన్య పరిమాణంలో మానవ జాతితో పాటు జంతు జాతి కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. జంతువుల పట్ల ఎంతో కృతజ్ఞులై ఉండండి. దేహ ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను జంతువుల నుండి మీరు నేర్చుకోవచ్చు. ప్రాచీన నాగరికతలలో మానవ జాతికి వ్యాధులు అనేవి ఉండేవి కావు. వారు జంతు జాతులతో ఎంతో సఖ్యత, ప్రేమ కలిగి ఉండి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. భూమి మీద శక్తిని, వనరులను నిత్యనూతనంగా ఉంచడానికి భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి ప్రళయాల ద్వారా ప్రకృతి తనను తాను సర్దుబాటు చేసుకుంటుంది. మానవ జాతి, జీవజాతులను శిక్షించడానికి ఈ ప్రళయాలు ఏర్పడవు. అదేవిధంగా దేహ ఆరోగ్యానికి, దేహానికి గల చైతన్య శక్తిని నిత్య నూతనంగా ఉంచేందుకు అప్పుడప్పుడు కొన్ని వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. ఆ వ్యాధుల వల్ల దేహంలో కొన్ని సర్దుబాట్లు జరుగుతాయి. అయితే
ఎటువంటి వ్యాధినైనా దేహం నయం చేసుకోగలదని విశ్వాసాన్ని మీరు విస్మరించకూడదు. అదేవిధంగా దేశాల మధ్య, జీవజాతుల మధ్య చైతన్య పరిమాణం ప్రకృతి చైతన్య పరిమాణ క్రమంలో సర్దుబాట్లు సూక్ష్మ స్థాయి నుంచి అతిపెద్ద స్థాయి వరకు అపార ప్రాణ నష్టం జరుగుతుంది. ఇదంతా మనుషులు, జీవజాతులు అంగీకారంతోనే జరుగుతుంది. ఏ మనిషి, ఏ జంతువు తన అంగీకారం లేకుండా మృత్యువును ఆస్వాదించదు. తుఫాను, భూకంపాలలో మరణిస్తున్న మానవ జాతి వాటి ప్రపంచంలో మృత్యువును ఆస్వాదించిన వాళ్ళే. ఈ విశ్వంలో ఏ దేవుడు మిమ్మల్ని శిక్షించడం కానీ, విశ్వంలో ఏ శక్తి మిమ్మల్ని శాసించడం లేదు. మిమ్మల్ని మీరే శిక్షించుకుంటున్నారు, మిమ్మల్ని మీరే అభివృద్ధి పరుచుకుంటున్నారు. మీ పురోగతికి కానీ, మీ పురోగతిని మీరే కారకులు. మీ జీవితంలో ఎదురవుతున్న భౌతిక వాస్తవం అంతా మీ సంకల్పాల నుండే జనిస్తుంది. ఈ భూమి మీద ఈ దేహం ఉన్నదంటే అన్నీ అనుభవించడానికి, అన్నీ ఆనందించడానికి, మీకున్న అపారమైన శక్తిని ప్రకటితం చేసుకొని చైతన్య పరిమాణం చెందడానికి మీరు ఈ లోకంలో ఉన్నది. మీ చైతన్య శక్తిని విస్తరణ గావించుకొని విశ్వ చైతన్య శక్తి విస్తరణకు దోహదం చేయడం కోసం మీ జీవితంలో సమస్యలను, సవాళ్ళను ఎవరు మీపై రుద్దడం లేదు. వాటిని పరిష్కరించుకొని చైతన్య పరిమాణం చెందాలనే సంకల్పంతో ఆకర్షిస్తున్నారు. మీ జీవిత అనుభవాల పరిధి విస్తరించే కొద్దీ జీవిత శాస్త్రము ప్లస్ చైతన్య పరిమాణం చాలా చక్కగా అర్థమవుతుంది. జీవిత అనుభవాలు పొందడానికి, జీవిత సవాళ్ళను ఎంచుకోవడానికి, బలమైన సంకల్పాలు ఎంచుకోవడానికి ఏమాత్రం వెనకాడకండి. జీవిత అనుభవాలు, సవాళ్ళను ఒకదాన్ని ఎదుర్కొనే కొద్దీ మీ జీవిత చైతన్య వికాసం మరింత పదును పెడుతుంది. సవాళ్ళను ఎదుర్కొని మధ్యలో విఫలమవుతాయేమోనని అనే భయాలను మీ భావనలో, ఆలోచనలో రానివ్వకండి. మీ అంతర్వాణి నుండి ఆలోచనలను స్వీకరించడంలో విఫలమవుతున్నామేమోనని ఆలోచనలు మీ దగ్గరికి చేరనివ్వకండి. ఎన్ని అనుభవాలైనా, ఎన్ని సవాళ్ళైనా ఎదుర్కోగలననే ధీమాతో సిద్ధంగా ఉండండి. ప్రతి అనుభవం మీకు జ్ఞానాన్ని అందిస్తుంది, మీ జీవితం యొక్క క్లారిటీని పెంచుతుంది. అనేక భౌతిక పదార్థంతో ముడిపడిన ఈ భూ ప్రపంచంలో అన్ని కోణాల్లో భౌతిక అనుభవాలు, ఆనందాలు పొందుతూ చైతన్య పరిమాణం చెందడానికి మీకు ఎంత హక్కు ఉందో ఇతర జీవరాశులకు కూడా అంతే హక్కు ఉందని గుర్తించండి. ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా, ఆత్మ చైతన్య పరిమాణంగా ఎదగడానికి కాన్షియస్ మైండ్ పరిధిలో పొరపాట్లు, తప్పిదాలు అనేవి ఉన్నట్లు గోచరించవచ్చు. కానీ మహిమాన్వితమైన ఈ విశాల విశ్వాసములో అన్ని చైతన్య పరిణామంలో తప్పిదాలు అనేవి ఉన్నట్లు గోచరించవచ్చు. కానీ మహిమాన్వితమైన ఈ విశాల విశ్వములో అన్ని చైతన్య పరిమాణంలో సంభవించే మార్పులు మీరేమీ చేస్తున్నారో, ఏ దిశలో చైతన్య పరిమాణం చెందుతున్నారో అంతా మీ అంతర్ప్రపంచానికి తెలుసు. మీ ఆలోచనలు, సంకల్పాలు, భయాలు, సందేహాలన్నీ మీ అంతర్ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం పొందుతున్న విషయం మీ దేహంలో ప్రతి కణజాలానికి తెలుసు. మీరు అంతర్శక్తిలో ఏ భావనలను కలిగి ఉన్నారో అవే బాహ్య ప్రపంచంలో 3 డైమెన్షనల్ అర్థములో భౌతిక సంఘటనలుగా వాస్తవ పరావర్తనం చెందుతున్నాయి.
బాహ్య ప్రపంచంలో ఇతరులలో చూసే కోణాలన్నీ మీ మనసులోనివే. మీరు ఒక గుణం పట్ల ఒక మనిషిని ద్వేషిస్తున్నారంటే మీలోని ఆ గుణాన్ని చూస్తున్నారని అర్థం. మీ యొక్క సజీవ చిత్రణమే మీరు. మీ అంతర్శక్తి నుండి మీ దేహం పుట్టుకొచ్చింది. మీ భావనలు చేతనా స్థితి ప్లస్ అచేతన స్థితిలో నుండి వెలువడుతున్న మీ ఆలోచనలు, మీ ఊహలు, కలలు అన్నీ కలిసి ఏ క్షణానికి ఆ క్షణం మీ దేహాన్ని నిర్మిస్తున్నాయి. మీ దేహం యొక్క ఆకృతి, దాని ఆరోగ్యం, అనారోగ్యం మీ మనోశక్తి నుండి వాస్తవ రూపం పొందుతున్నాయి. మీ అంతర్శక్తి యొక్క సంకల్పము, ఊహాశక్తి వల్ల భూమి మీద ఈ జన్మ తీసుకున్నారు. మీరేమీ యాదృచ్ఛికంగా ఈ భూమి మీద ఊడిపడడం జరగలేదు. అనేక జన్మలు అంటే కోటాను కోట్ల జన్మల తాలూకా జ్ఞానాన్ని, కోటాను కోట్ల జన్మల తాలూకా జ్ఞానాన్ని, చైతన్య శక్తిని మీ అంతర్శక్తిలో, మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఇముడ్చుకొని ఈ భూమి మీద బహుముఖ కోణాల్లో చైతన్య పరిమాణం చెందడానికి జన్మ తీసుకోవడం జరిగింది. ఆ జ్ఞానమంతా మీ దేహంలోని జీవ కణాలలో, క్రోమోజోములలో, రక్తంలో క్రోడీకరించబడి ఉంది. కోటాను కోట్ల జన్మల జ్ఞానాన్ని, మీ పూర్వీకుల జ్ఞానాన్ని, జీవజాతులన్నింటి జ్ఞానాన్ని ఈ భూతలంలో భౌతిక వాస్తవాన్ని ఎదుర్కొని చైతన్య వికాసం చెందడానికి మీ దేహంలో ఇముడ్చుకొని జన్మ తీసుకున్నారు. దేహం అంటే ఒట్టి మాంసపు ముద్ద అని కాదు. ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి, జీవ రసాయనిక శక్తి, అయస్కాంత శక్తి, మానసిక శక్తి అన్నింటి సముదాయంతో మూల చైతన్య శక్తితో నింపబడుతున్న మాంసపు పిండమే మీ దేహం. మీ దేహం పరమ పవిత్రమైంది. భౌతిక ప్రపంచములో 3 డైమెన్షనల్ తలములో భౌతిక వాస్తవ తాలూకా సవాళ్లను స్వీకరించి చైతన్య పరిమాణం చెందడానికి మీ అంతర్శక్తి మీ దేహాన్ని ఎంచుకుంటుంది. అలాగే ప్రతి ఆత్మశకలం భూభౌతిక స్థలంలో ప్రవేశించే ముందర దేహాలను ఎంచుకొని వస్తుంది. భూమి మీద దేహదారులైన ఆత్మశకలాలన్నీ మీ కళ్ళు ముందర నడయాడే సజీవ దైవాలు, మానవ దైవాలు, జంతు దైవాలు, వృక్ష దైవాలు, కీట దైవాలు, రాయి దైవాలు, పరమాణు దైవాలు, కొండ దైవాలు, ఇవన్నీ దైవాలే. అంతర్ప్రపంచంలో ఉన్నది మల్టీ డైమెన్షనల్ స్థలం అయితే బాహ్య ప్రపంచంలో ఉన్నది 3 డైమెన్షనల్ స్థలం. మీ అంతర్ప్రపంచంలో సంకల్పాలు వెలువడితే బాహ్య ప్రపంచంలో భౌతిక వాస్తవం పొందుతాయి.